నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగానే మెగా వైద్య శిబిరం మంత్రి నాదెండ్ల మనోహర్ సీనియర్ పాత్రికేయులు ఆర్యన్ గోపాలకృష్ణ పేరిట ఇక నుంచి ప్రతి సంవత్సరం స్మారక జర్నలిస్ట్ అవార్డులు సినీ దర్శకుడు దిలీప్ రాజా కాటూరి శిల్పుల దేశ భక్తిని కళాత్మకంగా చాటుకున్న వైనం ప్రశంసించిన ప్రజాప్రతినిధులు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్న సామూహిక ఉపనయన కార్యక్రమాలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదం అణచివేతపై పోరాటం జరిగిందని పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాం సంఘటనలో 26 మంది పర్యాటకులను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం భారతీయులందరినీ ఉద్వేగానికి గురి చేసిందని మన త్రివిధ దళాలు ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని సోమసుందరపాలెం శివార్లో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సాధించిన విజయానికి చిహ్నంగా కాటూరి కళాకారులు రూపొందించిన భరతమాత విగ్రహం, పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ విగ్రహం, జాతీయ జెండా, యుద్ధ సమయంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ విగ్రహాన్ని కళాత్మకంగా రూపొందించగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారులు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడిగా రూపొందించిన విగ్రహం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దేశ భక్తిని చాటుతూ వీర జవాన్ మురళీనాయక్ విగ్రహానికి వీర తిలకం దిద్ది పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన త్రివిధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాదంపై సాధించిన విజయం అపూర్వమన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతీయులందరికీ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య పట్ల పొంగిన ఆవేశం, యుద్ధం ద్వారా భారత్ ఉగ్రవాదంపై సాధించిన విజయం గురించి ప్రజలు పలు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారి మద్దతును ప్రకటిస్తున్న సమయంలో కాటూరి శిల్పులు తమ దేశ భక్తిని చాటుకున్న తీరు అద్భుతమన్నారు. సహజత్వానికి దగ్గరగా జాతీయ జెండా, భారతమాత, వీర జవాన్, హిందూ సౌభరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ విగ్రహాలు కళాత్మకంగా ఉన్నాయన్నారు. కళాత్మకంగా దేశ భక్తిని చాటుకున్న కాటూరి శిల్పులకు మంత్రి మనోహర్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష, అయినాల మల్లేశ్వరరావు తదితర శిల్పులు పాల్గొన్నారు. తెనాల్లో ఉన్న కళాకారులు వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, అదేవిధంగా భారతమాత, జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. రెపరెపలాడుతూ అది కూడా నిజంగా చాలా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో, ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. ఆయన తయారు చేసిన ఆ జవాన్ విగ్రహాన్ని కూడా మనందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి. కాటూరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా వారి మనసులో ఉన్న ఆవేదనే ఆ విధంగా ఆ రూపకల్పించి ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు. చాలామంది మనం ఉపన్యాసాల ద్వారానో లేకపోతే తిరంగ యాత్ర అని అనేక కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా గత 15 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ మనసులో ఉన్న భావన, దేశభక్తి 10 మందిలో ఆ భావన వచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా నిజరూపంలాగా కనపడే విధంగా కష్టపడి తయారు చేసే జీవనం. సో చాలా ఆశ్చర్యం కలిగించింది. మనస్ఫూర్తిగా ఆయనకి, మన తెనాలి పేరుని, మన అందరి తరఫున ఆయనకు పడుతున్న కష్టం, నేను గతంలో కూడా చెప్పాను, ఇటువంటి ఆర్ట్ గ్యాలరీని మెయింటైన్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. మనందరం కూడా ఎప్పుడూ ఆయన్ని ప్రోత్సహించే విధంగా ఈ ప్రాంతానికి వెన్ను తెచ్చిన కాటూరి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మన ప్రజలందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాను. జాతీయ జెండా పూసలతో దానిలో మడతలు కూడా వచ్చినాయి. జెండా రెపరెపలాడుతున్నట్టుగా అది మన కళ్ళకు కనిపిస్తుంది. అలాగే సైనికుడు, ఆయన జీవం ఉట్టిపడతా ఉంది. ఈ దేశం రక్షించాలనే తపన కనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో.
అలాగే భరతమాత ఆశీర్వదిస్తున్నట్టు మన అందరినీ కూడాను. నేను నిన్నే ఒక కవిత రాస్తే జ్యోతిలో వచ్చింది సార్, మీరు చూసారో లేదో, నింగిరిండా నా జెండా అని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా స్పందించాల్సినటువంటి టైం ఇది. పత్రికలు, మీడియా వారు కూడా నేను చూస్తున్నాను, టీవీలో అనేక పత్రికలు, అనేక మీడియా వారు భయం లేకుండా అక్కడ ధైర్యాన్ని చెప్తూ జరిగిన సంఘటనలని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే మనం అనిపిస్తూ ఉంది మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అని. ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కళ్ళని చెప్తాం, త్యాగం చేస్తామని చెప్తాం. మన పెద్దలు చేశారు చాలామంది. ఒకప్పుడు ఈ దేశాన్ని కబళించాలని చూస్తే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మరి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది మీకు అందరూ తెలుసు, తెనాలిలో కూడా మనకు అమరవీరుల స్తూపాలు అవి నిదర్శనం. కాబట్టి అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసాం, ఈ దేశాన్ని రక్షించుకున్నాం. మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పనని మోడీ గారి పిలిపివ్వటమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచనకు అనుగుణంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా యుద్ధభూమిలో వీర సైనికులు, లేకపోతే వారు అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా మీరు చూడండి. మనం ఎంత శాంతియుతంగా ఉన్నాం అనుకున్నా సింధూరాన్ని తుడిచేశారు మహిళల్ని. 26 మందిని పట్టును పెట్టుకున్నారు. ఏ కులమని అడిగి, ఏ మతమని అడిగి వాళ్ళంతా అట్లా చేసి ఆ బొట్టును చెరిపేశారు. కాబట్టి వాళ్ళ సింధూర్ అని చెప్పి కూడా మనం ఆ పేరును కూడా సార్థకం చేసే విధంగా, మన దేశం బాగా ఉండే విధంగా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు కూడా ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయాలని తపన వచ్చే విధంగా దేశభక్తులు చాటుకునే టైం వచ్చింది. అయితే యుద్ధం కావాలని నేను కోరుకోవట్లేదు, మనం ఎవరం కోరుకోవట్లేదు. వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు పోవటమే. కాఫీ తాగినంత తేలిగ్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగించారు. మరి ఆయన ఆ కార్యక్రమానికి ఆయనకు పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి సైనికుని వందనం అనే కార్యక్రమం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మరి తెనాలి శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు మరి వచ్చి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మరి వారు ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి నల్లపనేని రాజకుమార్ గారు వారు కూడా వచ్చి భరతమాత విగ్రహాన్ని కూడా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. మరి వారిద్దరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే మన యువతలో కూడా, పిల్లల్లో కూడా దేశభక్తి పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిన్న కార్యక్రమాన్ని పెట్టాం. సమాజంలో నెలకొన్న సమస్యలను తన కలం ద్వారా పరిష్కార మార్గం చూపిన గొప్ప వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ అని ఆయన పేరు మీద వచ్చే ఏడాది నుంచి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు సినీ దర్శకులు దిలీప్ రాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ అపర కర్మశాల సమావేశపు హాల్ నందు సీనియర్ పాత్రికేయులు, విశ్రాంతోపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని సంస్మరణ సభ నిర్వహించారు. అర్చక సంఘం నాయకులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ చిత్రపటానికి పలు రంగాల ప్రముఖులు, పాత్రికేయులు, వైఖానస సంఘీయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో గోపాలకృష్ణ శైలి విభిన్నమన్నారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన గోపాలకృష్ణ పేరుతో రానున్న సంవత్సరం నుంచి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పాత్రికేయునిగా, ఉపాధ్యాయునిగా, వైఖానస పండితునిగా గోపాలకృష్ణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసున శంకర్రావు మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ తన జీవన ప్రయాణంలో రాజకీయాల వైపు నడిపించిన గురుతుల్యులని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. వైకుంఠాపురం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వేమూరు విజయభాస్కర్, వైఖానస సంఘం నాయకులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్, డాక్టర్ తమిరిస అనంతాచార్యులు, పలువురు ప్రముఖులు ఆర్ఎన్ గోపాలకృష్ణ సేవలను కొనియాడారు. గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు అద్దెపల్లి హరికృష్ణ, ఆర్వి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ విభిన్న అంశాల్లో ప్రతిభావంతులైన గోపాలకృష్ణను విలువలు కలిగిన జర్నలిస్ట్ గా గుర్తించి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. విగ్రహ ఏర్పాటుకు పాత్రికేయ మిత్రులు సమిష్టి భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, అద్దెపల్లి యోగానంద శ్రీనివాస్, అద్దెపల్లి హరికృష్ణ, దివి అజిత్ కుమార్, అగ్నిహోత్రం సునీల్, సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ, ఎస్ఎస్ జహీర్, వెంకటేశ్వరరావు, సత్యదేవ్, అర్చక సంఘ నాయకులు డాక్టర్ తమిరిస అనంతాచార్యులు, తమిరిస రఘు, వేదాంతం మాధవ్ కుమార్, నారాయణం కమల్ కుమార్, దివి యోగానంద చక్రవర్తి, ప్రముఖ శిల్పి అక్కల రామకృష్ణ, నాయకులు శివారెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు, పలు రంగాల ప్రముఖులు, వైఖానస సంఘీయులు పాల్గొన్నారు. విలేకరుగా చేసినాక ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి పరిచయాలు పెరగటం, దానికి తోడు నా వృత్తిరీత్యా నేను ఈరోజు దర్శకుడిని కాగలిగానంటే దానికి ప్రేరణ గోపాలకృష్ణ గారనే చెప్పగలను. ఎందుకంటే గోపాలకృష్ణ గారు ఒక
చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. కుమార్ పంతులు ఏం తయారవుతాయి? పంపులు తయారవుతాయి. రావుల హార్స్ మినపగుళ్ళు తయారవుతాయి. గోపాలకృష్ణ గారి దగ్గర ఏం తయారవుతారు? జర్నలిస్టులు తయారవుతారు. జర్నలిస్టులను తయారు చేసే ఒక కర్మాగారం గోపాలకృష్ణ గారు. ఎంతమందికి అక్షరాలు నేర్పారు, ఎంతమందికి వార్తని రాయటం, అందరూ రాస్తారు, వార్తలు చెప్పారు, అన్నారు, పేర్కొన్నారు, స్పష్టం చేశారు, విమర్శించారు, ఆరోపించారు, ఇలా వార్తలు రాస్తూ ఉంటారు. కానీ వార్తకి జీవం వచ్చేలా వార్త ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనాలనేది నాకు నేర్పింది మాత్రం గోపాలకృష్ణ గారే. ఎందుకంటే నేను అప్పుడు ఈనాడు విలేకరుగా చేశాను కాబట్టి ఆ ఈనాడు ప్రస్థానం నుంచి నేను అటు నుంచి రేడియో నాటకాలకు వెళ్ళటం, రేడియో నుంచి టీవీకి వెళ్ళటం, టీవీలో డైరెక్టర్ అవ్వటం, అక్కడి నుంచి సినిమాకి డైరెక్టర్ అవ్వటం, ఇట్లా అంచెలంచెలుగా ఎదిగారు. దురదృష్టవశాత్తు ఆయన లేకపోవటం బాధాకరం. లేకపోతే నేను ఇప్పుడు సినిమాలో కూడా ఆయన పెట్టేవాడిని. రాజకీయాల్లో అక్షరాలు నేర్పించింది ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. ఎందుకంటే ఒకసారి వేమూరు విజయభాస్కర్ గారు ఇలాగే మేము ఒక ఐరన్ షాప్ పెట్టుకుని అక్కడ ఉంటే మీరు రాజకీయాలకు వస్తే బాగుంటుందని చెప్పినప్పుడు గోపాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి భాస్కర్ గారు. అలాంటి పరిస్థితుల్లో శంకర్రావు గారిని నాకు పరిచయం చేయవసరం లేదు, నాకు ఇప్పటి నుంచే తెలుసని గోపాలకృష్ణ గారు తెలియజేయటం కూడా జరిగింది. ఇంట్లో ప్రతి మగవాడు సమాజంలో గౌరవంగా తిరగాలన్నా, సమాజం పట్ల మంచి అభిప్రాయం ఉండాలన్నా కూడా మరి వారి యొక్క సతీమణి మహాతల్లి వారు గోపాలకృష్ణ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అనేటువంటి ఎప్పుడు అడిగేటువంటి ఆలోచన మాత్రం వారి యొక్క సతీమణి ఎప్పుడు చేసేది కాదు. ఆయన పొద్దున లేచిపోతే రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు, భోజనం చేసేవాడు, చేయలేడు, రకరకాలుగా ప్రజలు ఎవరికి ఏ రకమైన ఆపద వచ్చినా, ఏ సమయం వచ్చినా కూడా కుటుంబానికన్నా కూడా ప్రజలకు ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువగా శ్రద్ధతో చూసేటువంటి వ్యక్తి. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారి గురించి మనందరం కూడా తెలుసుకున్న విషయాలు అనేవి అనేకం ఉన్నాయి. తెలియని ఇంకొక కొత్త కోణం ఏంటంటే వారు సాంస్కృతిక రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంతో పాటు పాత్రికేయ రంగాల్లో కూడా అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ అందరికీ కూడా ఒక విన్నవించుకుంటుంది ఏంటంటే, తెనాలిలో ఇందాక దిలీప్ రాజు గారు చెప్పినట్టుగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి రోజున ఆర్ఎన్ గోపాలకృష్ణ స్మారక జర్నలిస్ట్ అవార్డు అని చెప్పి ఇస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషించిన విషయం. వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే, జర్నలిస్ట్ రంగంలో తెనాలిలో ఆయన చేసినటువంటి సేవలు అనేది నిరుపమానం. దానికి గుర్తింపుగా మీ అందరి యొక్క సహకారాలతో తెనాలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ప్రముఖ పాత్రికేయులు నారాయణ గారిని, శంకర్రావు గారిని కూడా సభాముఖంగా కోరుకుంటూ జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందేందుకు ఆర్థిక వెసులుబాటు లేని వారి కోసం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో గల ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వైద్య రంగంలో 8 ప్రధాన విభాగాలకు సంబంధించి 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. కొల్లిపర మండలంలో వివిధ గ్రామాల నుంచి పలు అనారోగ్య సమస్యలున్న ప్రజలు బార్లు తీరారు. గుండె వైద్యం, చర్మ వ్యాధులు, పిల్లల వైద్యం, జనరల్ సర్జన్ ఇలా పలు విభాగాల వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల సమస్యలను మంత్రి మనోహర్ స్వయంగా తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు పొందే విధంగా సూచనలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలంలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా మెగా వైద్య శిబిరానికి ప్రాధాన్యత కల్పించామన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తూ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యం సంక్షేమం లక్ష్యంగా సేవలు అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా 140 మంది వితంతువులకు సంక్షేమం అందజేసినట్లు తెలిపారు. ప్రతి నెల 7,000 మందికి 45 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందిస్తున్నామన్నారు. కొల్లిపర ప్రభుత్వ వైద్యశాలలో స్కానింగ్ విభాగం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలా మందికి డబ్బుతో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదని, అది దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ సిద్ధార్థ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా సాయంత్రం వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో 800 మంది వరకు వైద్య సేవలు పొందారు. చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు,
జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఆ కార్యక్రమం కొలిపర మండలం ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మన కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వవైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లకు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమానికి ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిను, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం కొలిపర్లో. ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొలిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు. ఇతర ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మన బాధ్యత తీసుకోవాలి. సమాజంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం బ్రాహ్మణ సంస్కృతి పరిరక్షణ దిశగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని మాండలిక ఆశ్రమం ప్రాంగణంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సామూహిక ఉపనయన కార్యక్రమాల్లో 11 మందికి ఉపనయన సంస్కారం చేశారు. ఈ కార్యక్రమం మెట్ట పార్థసారథి సారథ్యంలో నిర్వహించగా బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గం కోట పార్థసారథి, చింతపల్లి సాయి కిరణ్, కామరాజు, గడ్డరామచంద్రమూర్తి, రాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, పోతుకుచ్చి ధనుంజయ, మద్రూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాసరావు, జూపుడి ప్రవీణ్, భీమరాజు సురేష్, టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. श्री परमेश्वर परमेश्वर ज्ञान परिग्रामे भगवच्छन्ति स्वाहा अग्नयर्कन्वा स्वाहा अग्नयर्कन्वा स्वाहा अग्नयर्कन्वा स्वाहा अग्नयर्कन्वा स्वाहा अग्नयर्कन्वा एतांखदैना गृह्णीते तिगप्रफणस्तुतः तारक्य परिगसत्तां नस्तां बृहस्पतिः ताहमेर ब्राह्मण प्रपुरुषरकूडदत्तान्तिकेशालोकमास्तनान् శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వైఖానస పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞ పూజల్లో ఆలయ సహాయ కమిషనర్ ఎం అనుపమ పాల్గొన్నారు. ఉత్సవాల ప్రాధాన్యత క్రమంలో భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో తరించారు. సాయంత్రం ఎదుర్కోళ్ల ఉత్సవం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు అలహరి రవి, సత్యనారాయణ, గౌతమ్ పూజా విధులు నిర్వహించగా ఆలయ కార్యాలయ సిబ్బంది కార్యక్రమాలకు సహకరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారికి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా స్వామివారి కళ్యాణము సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణానికి పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. శ్రవణ నక్షత్రం ప్రధానంగా చేస్తూ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ రోజున 4వ రోజు స్వామివారికి ఉదయం మహాశాంతి హోమాలు, నిత్య హోమాలు అన్నీ నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6:30కి ఎదుర్కోల ఉత్సవం, తదనంతరం 7 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవార్లను కనులారా వీక్షించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే రేపు ఉదయం స్వామివారి గరుడి సేవా కార్యక్రమం గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. రేపు సాయంత్రం దివ్య రథోత్సవం విద్యుత్ దీపాలంకరణలతో, విశేష పుష్పాలంకరణలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి దివ్య రథోత్సవం గ్రామోత్సవం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి ఎం అనుపమ గారు ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. కేవైఆర్ కేబీసీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పోటీలు తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీ నుండి జూన్ నెల 5వ తేదీ వరకు నిర్వహించిన నేపథ్యంలో మ్యాచ్ షెడ్యూల్ను రాష్ట్ర కృష్ణబల్లి సంఘం అధ్యక్షుడు కోలా భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణబల్లి సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెనాల్లో కావేటి యలమందరావు స్మారక కేఎల్సీ క్రికెట్ లీగును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,116 రూపాయలు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 టీములు తలపడుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపల్లి రాజేంద్ర ప్రసాద్ టోర్నమెంట్ను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణబల్లి సంఘం అధ్యక్షుడు కోలా మణికంఠ, తెనాలి కృష్ణబల్లి సంఘం అధ్యక్షుడు కావేటి వేణుగోపాల్, నాయకులు పాసం వెంకట్రావు, అన్నం మురళి, శ్రీను, ఓం షిరిడి మణి టోర్నమెంట్ నిర్వాహకులు కావేటి శివరాం, కంభం అనిల్, అచ్యుత వేణు, బొత్తుల శ్రావణ్, కావేటి కోటేష్, మద్దినేని కిరణ్, టీం కెప్టెన్స్ పసుపురెడ్డి ప్రశాంత్, అన్నం సురేష్, చన్నంశెట్టి ప్రదీప్, చెన్నూరు సాయి మరియు సభ్యులు కావేటి గోపి, కుప్పల కృష్ణ, అన్నం రమేష్, కొరివి సతీష్, కావేటి సాయి కళ్యాణ్, హేమంత్, ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిరస్మరణీయ వ్యక్తిగా ఉన్న కావేటి యలమందరావు గారి పేరుతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. కేవైఆర్ అండ్ కేబిఎస్ అనే పేరుతో గత 10 సంవత్సరాలుగా ఈ టీంని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 10వ సీజన్లో దాదాపుగా 12 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తారీఖు దాకా మనకి మ్యాచ్లన్నీ నిర్వహిస్తే దాని గురించి ఇప్పుడు డ్రాలు కూడా తీసి ప్రతి టీం ఎప్పుడెప్పుడు ఆడాలి అనే దాన్ని కూడా ఆడాలనే దానికి కూడా ఇవాళ డ్రా తీసి టీం వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఈ కృష్ణబల్లి సంఘం యూత్ని అన్ని విధాలా ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నామని, అలాగే ముందు మరిన్ని క్రీడలను కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో 17 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క 2 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. రేపు జరగబోయేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ల్లో కూడా బెస్ట్ ప్రైజ్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా విన్నర్కి 10,500 రూపాయలు బహుమతిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కేబిఎస్ అండ్ కేవైఆర్ టోర్నమెంట్స్ బాగా జరగాలని చెప్పి యూత్లో కూడా మంచి చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఉల్లాసంగా, ఉత్సాహంగా, మరి ఆరోగ్యపరంగా ఉండటానికి మరి రాష్ట్ర కృష్ణబల్లి సంఘం కానీ, తెనాలి నియోజకవర్గ కృష్ణబల్లి సంఘం కానీ ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి కృష్ణబల్లి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ టోర్నమెంట్కి ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం ఆదరణ పెరుగుతూ ఈ సంవత్సరం సుమారుగా 17 టీములు పేర్లు నమోదు చేసుకున్నాయి. మరి వాటికి ఈరోజు డ్రా కూడా వేయటం జరిగింది. ఏ రోజు మ్యాచ్లు జరుగుతాయో కూడా మీకు వివరించాం. 20వ తారీఖు నుంచి, ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు నిర్విరామంగా తెనాలి నియోజకవర్గంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ మ్యాచ్లు రేపు 20వ తారీఖు నుంచి మొదలవబోతున్నటువంటి మ్యాచ్లకి ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మ్యాచ్లు ప్రారంభిస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణబల్లి సంఘ అతిరథ మహారాజులు అందరూ కూడా పాల్గొని ఈ మ్యాచ్లను ప్రారంభించి గెలుపొందినటువంటి క్రికెట్ టీంకి 10,116 కూడా ప్రథమ బహుమతి ప్రకటించారు. సెకండ్ ప్రైజ్ కూడా 5,116గా మరి అనౌన్స్ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణబల్లి సంఘీయులందరూ ఈ సంవత్సరం పాల్గొని మరి వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యువ పారిశ్రామికవేత్త మునిపల్లి వంశీ జన్మదినోత్సవ వేడుకలను శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి విజయవాడ తెనాలి రహదారిపై రైల్వే స్టేషన్ ఒత్తిడి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వంశీ జన్మదినోత్సవ కేకును కట్ చేసి శ్రేయోభిలాషులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీను మాట్లాడుతూ వంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ మాట్లాడుతూ వంశీతో తమకున్న స్నేహ అనుబంధాన్ని గురించి వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్కే శర్మ, శుభాని, కాళేశ, పవన్, మౌరారి తదితరులు పాల్గొన్నారు. మన సోదరుడు మునిపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంధు సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వారిది కూడా ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి కేక్ కటింగ్ మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాళేశ డెకరేషన్స్ అధినేత శ్రీ కాళేశ గారు మరియు ఎన్ఆర్కే శర్మ గారు మరి వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వంశీ అంటే నిజంగా తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను తెల్లారు లెగిస్తే సోషల్ మీడియాలో
ఎవరు పుట్టినరోజు అయినా కానీ ఏదైనా పెళ్లి రోజు అయినా కానీ ముందుగా ఉదయించే లోపే సోషల్ మీడియాలో ముందు కనబడేది వంశీ పోస్టే. అటువంటి వ్యక్తి చిరునవ్వులతో అందరితో ఆప్యాయత ఉండే వంశీకి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆత్మబంధువు అయిన శ్రీ నాగమల్లేశ్వరి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ శ్రీ మున్నిపల్లి వంశీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ చలివేంద్రం నందు కేక్ కటింగ్ మరియు ఉచిత మద్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు వ్యాపార రంగంలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ తెనాలిలో చాలా చురుగ్గా వారి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఇంకో ఎంతో మంచి అభివృద్ధి జరగాలని వారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని వారి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెనాలి పట్టణ రజక యువత తరఫున మా యువ నాయకుడికి మేము జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి యోగా సేవలతో పాటుగా సామాజిక బాధ్యతగా అందించే సేవల్లో భాగంగా అనారోగ్య సమస్యతో ఉన్న వారికి ఆర్థిక చేయూతను అందజేశారు. స్థానిక చినరాబూర్లోని పేద గృహిణి సయ్యద్ బీబీ జాన్ వైద్య సేవలను నిమిత్తం ఆంజనేయ ధ్యాన యోగా మండలి సభ్యులు 14,000 రూపాయల నగదు 10 కిలోల బియ్యం అందజేసే నేపథ్యంలో ధ్యాన యోగా పద్ధతిలో తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్ణవిశాలే సువిశాలే రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగానే మెగా వైద్య శిబిరం మంత్రి నాదెండ్ల మనోహర్. సీనియర్ పాత్రికేయులు ఆర్యన్ గోపాలకృష్ణ పేరిట ఇక నుంచి ప్రతి సంవత్సరం స్మారక జర్నలిస్ట్ అవార్డులు సినీ దర్శకుడు దిలీప్ రాజా. కాటూరి శిల్పుల దేశ భక్తిని కళాత్మకంగా చాటుకున్న వైనం ప్రశంసించిన ప్రజాప్రతినిధులు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్న సామూహిక ఉపనయన కార్యక్రమాలు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.